గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. జీవితం నీ కోసం స్వాగతం పలికింది, ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. కళాశాల పశ్చిమ గోదావరి మనసైన కళాశాల. నారాయణ రాజు కళాశాల పశ్చిమ గోదావరి మనసైన కళాశాల. విశాల ప్రాంగణాల సువిశాల భవనాలు మన భవితను మలచిన విజ్ఞానవనాలు, మరపుకు వచ్చేలా అందమైన క్షణాలు మనలా వచ్చేలా ఇక నాటి రోజులు. అమ్మగలాలించి మమత పన్ను
కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసలగా మారు లోకం కడవెత్తుకొచ్చింది. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఎచ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. Don't care. నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి, నేను పాడితే అందరి నోళ్ళు వంటలు పాడాయి, నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి, నేను పాడితే అందరి నోళ్ళతో కలిశాయి, తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి. Don't care. డోంట్ కేర్. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం పలకావే ఊరంతా చూడు ముసుగే తల్లి నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదావరి గట్టు మీద రామసులకనే పెట్టి గింజకున్న నీకు దొరకనే. అమ్మో విస్తరి ముందేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగని చేశావే. సిగ్గలేని నవ్వుడు అంటూ మీదికి రాకుండా గంపిడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని వేడెక్కించావే. ఇరుగు పరుగు ముందు సరసాల గట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు, ఏం చేస్తానో మెక్కేస్తా మిట్టాగే డాబాలు. అయ్యో కన్నే కొట్టిందే, తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పింది. ఈ మాత్రం ఇంటే ఇస్తే సంటే కొట్టేనా, ఓ 2-3 మల్లెల చేతికి చుట్టేనా. ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మంది, మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది. అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కోతకు వచ్చేనా. ఏమంటారు జీవాలు మళ్ళీ ఎప్పుడో అవకాశం, ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం. సోసి ఇల్లారా బాగుందే నీ సహకారం, ముద్దులతో సరిపెద్ద నీకు నాకు మధ్యన దూరం. గోదావరి గట్టు మీద రామసులకనే లా
జంట కట్టుకున్న సందమామనే లా లా లా. Get on the feet, on the smooth on the street. Everyone something better do us other thing. Now rock everyone, we're on the run. Now keep the flow, move everyone. Get the groove, now dance everyone. Now rock the show, now catch everyone. కొట్టయ్యాలిరా దిక్కులమైన దున్నయ్యాలిరా కొండల పిండి కొట్టయ్యాలిరా దిక్కులమైన దున్నయ్యాలిరా సోమన్ సార్స్ మీరు అడిగిన లేడీస్ ఎవరు చేయలేరు. గుమ్మడిగాయ కొట్టయ్యాలిరా మంగళహారతి పట్టయ్యాలిరా గుమ్మడిగాయ కొట్టయ్యాలిరా మంగళహారతి రాగమేమో నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే మీకు ఇది తెచ్చిన వంటి సెన్సేషన్ చూపుల ఉన్నది సెన్సేషన్ దూరముచ్చిదా దూరముచ్చిదా అది రెట్టి గుర్తు వేస్తే బెదిరెట్టి మీరు నడిచొస్తే సరదాగా మీరు అడ్డొస్తే మీరు అడ్డుతే
నమస్కారం. ఆఫ్టర్ 43 years తర్వాత వీఆర్ గ్యాదరింగ్ హియర్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కృష్ణ. ఒక రకంగా చెప్పాలంటే మాటలు రానటువంటి పరిస్థితి, ఊహకు అందనటువంటి పరిస్థితి. చిన్నతనంలో ఈ 60+ మనం ఉన్నాం. అయితే ఇంత గొప్ప కార్యాన్ని భుజస్కంధాల మీద వేసుకున్న కృష్ణ ఈ కార్యక్రమాన్ని అంతటినీ అద్భుతంగా నడిపించడం జరిగింది. సో మిత్రులందరిని చూసినప్పుడు కొంతమందిని గుర్తుపట్టగలిగాను, కొంతమందిని గుర్తుపట్టలేకపోయాను. వీరెవరు వారెవరో అని అడగగలిగాను. సో మొత్తం మీద అందరినీ తెలుసుకోగలిగాను. చివరిగా ఏంటంటే ఈ కళాశాలలో నేను చదువుకొని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండగా అఫీషియల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా బిఎన్ఆర్ కాలేజ్కి వచ్చి 7 అటెండర్ పోస్టులని ఈ కాలేజీలో అపాయింట్ చేయడం జరిగింది నేను. సో దట్ ఈస్ ద ప్రివిలేజ్ ఆఫ్ మై లైఫ్ హిస్టరీ. సో ఎనీహో ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు అరుదుగా జరుగుతుంటాయి. సో మీ అందరిని చూశాను, పట్టలేని ఆనందం. ఈ ఆనందాన్ని చివరి వరకు నింపుకుని ఇక పాత రోజులన్నీ మరొకసారి మెమరీ వేసుకుని ఈ భాగ్యం కలిగించిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గురువర్యులు ప్రొఫెసర్ సునవాంజనేయులు గారు, అలాగే జె రంగారావు గారు. ఓకే నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసినటువంటి వారు సునవాంజనేయులు గారు. వారికి మరి ఆయన లేకపోయినా ఆయన జ్ఞాపకాలు చిరకాలను గుర్తుంచుకుంటామని తెలియజేస్తూ మీ అందరికీ ఆనందాన్ని, సంతోషం కలిగించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వరలక్ష్మి. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరిరారన్నా, మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా, ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. త్యాగానికి అర్థం స్నేహం, లోపానికి లొంగరు నేస్తం, ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం, నీది నాదను భేదము లేనిది నిర్మలమైనది స్నేహమురా, ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. థ్యాంక్ యూ. ఆ చెట్టు ఊరిలో గుండుకాయల గుంపు కిలకిల కిలకిల రవాణాతో బిఏ 1980-1983 బ్యాచ్ విద్యార్థులను ఆహ్వానం పలుకుతున్నది. అంటే మనకి అక్కడ చెట్టు ఉండేది, మామిడి చెట్టు ఉండేది. ఇప్పుడు మామిడి చెట్టు లేదు,
20 చెట్లుండి ఏ చెట్టు? 20 చెట్లలో కూడా చెట్టు 20 చెట్లలో కూడా కోకిళ్ళు ఇప్పుడు గండు కోకిళ్ళు కూ అని కూస్తూనే ఉంటాయి. డిఎన్ఆర్ ప్రాంగణం చెట్లు కొమ్మలు మనకు ఆహారం పలుకుతున్నాయి. ఆ చెట్లు ఊగుతాయి కదా, మనం ఆహారం పలుకుతున్నది ఊహించుకోవాలి. ఈ ప్రకృతి అంతయు బిఏ విద్యార్థులకు ఎండవేడిని తగ్గించమని దేవేంద్రుడు మబ్బులకు ఆదేశం ఇచ్చాడు. దేవలోకం నుండి దేవేంద్రుడి పరివారం అంటే పైనుంచి చూస్తున్నాడు, దేవేంద్రుడు పరివారం కూడా చూస్తుంది. మన గెట్ టుగెదర్ పార్టీ ఎలా జరుగుతుందని మన గెట్ టుగెదర్లో పార్టీని కొనురెప్పలు వాలకుండా వీక్షించున్నారు దేవేంద్ర లోకం. ఎవరు? దేవేంద్రులే. సభాధ్యక్షులు కృష్ణ, ఓయి కృష్ణ, కృష్ణుడు లేకుంటే ఈ మహాభారతం లేదు. అట్లే మన కృషి లేకుంటే మన గెట్ టుగెదర్ పార్టీ లేదు. కృష్ణ వల్లనే మనందరము ఈ విధంగా ఈ రోజు గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నామంటే అది మన కృష్ణుడి యొక్క మాయ. డిఎన్ఆర్ కళామ తల్లి ఒడిలో వాలలాడి క్రమశిక్షణతో విద్యను పొందిన డిఎన్ఆర్ కళామ తల్లికి ఇదే నా వందనం. కళామ తల్లి మమ్ములను కలెక్టర్గా అంటే మనందరినీ అటు చాలామంది దీంట్లో కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్ చాలామంది ఉన్నారు. జాయింట్ కలెక్టర్గా, లాయర్లుగా, కాలేజీ ప్రిన్సిపాల్గా, లెక్చరర్లను తయారు చేసి అనేక విధములైన ఉద్యోగ సంపన్నులైన డిఎన్ఆర్ కాలేజీ కీర్తిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన కళాశాల ఘనతను ప్రపంచమంతటికి సాటి చెప్పింది. ఓహో, ఓకే అయిపోయింది. థ్యాంక్ యూ. మేడం, మీరు డిఎన్ఆర్ కళాశాలలో చదువుకున్నారు. మీ ఖ్యాతి జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి మనందరం ఏం చేస్తున్నాం మనం. అందుకే మీరందరూ గ్రూప్ ఫోటోలో చూసారా? రమణమూర్తి ఎలా ఉంటాడు, చాలా ఇన్నోసెంట్, రాముడు మంచి బాలుడు అలా ఉంటాడు ఫోటోలో, చూసారా? మీరు ఒకసారి చూడండి ఒకసారి. అటువంటి రాముడు మంచి బాలుడు వాళ్ళ స్వీట్ 16 చెలరేగిపోతున్నాడు అసలు. జూనియర్ ఏఎన్ఆర్ ఆల్ రౌండర్. ఈ భావాలు నా ఇన్నర్ ఫీలింగ్, మనందరి ఇన్నర్ ఫీలింగ్ అని నేను అనుకుంటున్నాను. ఒక చిన్న పల్లవి మాత్రమే పాడతాను. పొరపాటున నా వాయిస్ బాగోకపోతే క్షమించండి. మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి, కవితల కందని భావాలే కంటి పాపలే చెబుతాయి. మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి. పెన్నెల మాట్లాడునా వెదజల్లును చల్లదనాలు, మల్లిక మాట్లాడునా కురిపించును పరిమళాలు. మాటరాని పాపాయి బోసి నవ్వు చాలదా, మాటరాని పాపాయి బోసి నవ్వు చాలదా. ఏనాడు పలకని దైవం ఈ లోకములేలదా, ఈ లోకములేలదా. మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి, మనసుల కందని భావాలు
మంచి మనుషులే చెబుతా. కాంపిటీషన్తో వచ్చి అందరూ బహుమతులు తీసుకున్నారు. చాలా గ్రేట్ థింగ్. ఇప్పుడు మరి కొద్ది చేపట్లో మీకు వేడి వేడిగా వడలు, సమోసాలు, ఇంకా వెరైటీగా రాజగారు కూడా పెట్టారు. మొత్తం 3 రకాలు వస్తాయి. టీలు ఉన్నాయి. దయచేసి ఎవరు వెళ్ళకండి. మన జీవితంలో మరి చాలా టైం అయిపోయింది. ఈ ఒక్క రోజుని మన స్నేహం కోసం ఖర్చు పెట్టండి. అన్నీ మర్చిపోండి. సరదాగా స్టేజ్ మీద డ్యాన్స్ చేయండి, పాటలు పాడండి. మళ్ళీ టైం ఎప్పుడు రాదు. మీరు బయట ఇదే డ్యాన్స్ చేస్తే బాగోదు. ఇక్కడ మన ఫ్రెండ్స్ దగ్గర మీరు ఎలా చేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే లేడీస్ పై చేయని ఇప్పుడు దాకా ఇందిరాదేవి గారు అసలు ఆవిడ మరీ ఇదిగా అన్ని లేడీసే టాప్ అంటుంది అన్నిట్లో. మరి బాయ్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ముందుకు రావాలి. మరి ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటో చెప్తే ప్లే చేస్తామండి. మరి చాలా మందికి తెలియదు, ఎందుకంటే చాలా కామ్గా ఉండేవాడిని, లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని. చాలా తక్కువ మందికి తెలుసు. నా పేరు థియోఫిలాస్. నేను థియోఫిలాస్
థియోఫిలస్ ఒక పాట పాడాలని నేను తలస్తున్నాను కనుక అందరూ మరి శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. విజ్ఞానములోనిదే దేనిని సాధించలే, చదువు లేకపోతే దాని విలువను గ్రహించలే. విజ్ఞానములేనిదే దేనిని సాధించలేం, చదువు లేకపోతే దాని విలువను గ్రహించలే. నడవాలి ప్రతి ఒక్కరి చదువులన్నీ వెలుగుబాట తప్పక వికసిస్తుంది భారతమ్మ కలవప. చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదువు లేకపోతే మన వెతుకు పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా. మానవత మందిరముల దేవుడురా చదువు, శాంతి కోరు వైతాళిక గీతంగా చదువు. మానవత మందిరముల దేవుడురా చదువు, శాంతి కోరు వైతాళిక గీతంగా చదువు. అజరానుల చరిత్రకు ఆనందం చదువు, అమరాల చరిత్రకు దర్పణి చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదువు లేకపోతే మన బతుకు పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా. జస్ట్ డాన్స్. మాలా ఇరుగున్న పిల్ల నీడ పిల్ల, మాలా ఇరుగున్న పిల్ల నీడ పిల్ల. నీ జల్లకో రబ్బి నా నాన్న మంచుడు కాదు, నువ్వు జల్లకో రబ్బి నా నాన్న మంచుడు కాదు. నీ నాన్నెవరే పిల్ల నా నాన్నగారు కాదా, మా నాన్నెవరే పిల్ల నా నాన్నగారు పిల్ల. ఎర్రకోక పిల్ల నీ మీద పూలు జల్ల, నల్ల జాకిటి పిల్ల నీ మీద పూలు చల్ల. మళ్ళా ఎరుగున్న పిల్ల నీ మీద పూలు జల్ల, మళ్ళా ఎరుగున్న పిల్ల నీ మీద పూలు జల్ల. హెచ్చిపి పిల్ల నీ మీద పూలు జల్ల, పిల్ల నీ మీద పూలు జల్ల. మళ్ళా ఎరుగున్న పిల్ల నీ మీద పూలు జల్ల. నువ్వు జల్లకోరబ్బి నా కృష్ణుని చెడు కాదు, నా చెల్లగోరబ్బి నా కృష్ణుని చెడు కాదు. నీ కృష్ణువరే పిల్ల, నీ కృష్ణువరే పిల్ల నా లీడరు కాదా, నీ కృష్ణువరే పిల్ల నా లీడరు కాదా. నా లాయరుగున్న పిల్ల నీ మీద పూలు జల్ల, నా లాయరుగున్న పిల్ల నీ మీద పూలు జల్ల. ఇది ఈ ప్రాజెక్ట్ 4 సంవత్సరాల నుంచి అనుకుంటున్నారండి. ఇది ఈ సక్సెస్ అయింది వాళ్ళకి. ఈ ప్రాజెక్టు 4 సంవత్సరాల నుంచి అనుకున్నది వాళ్ళు సక్సెస్ అయిందండి. మన ఈ 7 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు కృష్ణ గారు. ఈ రోజుకి పూర్తిగా అయిందండి ఈ ప్రాజెక్టు. ఈ ఆనందంలో నేను పొద్దున నాకు కొద్దిగా షుగరు బీపీ ఉందండి, కొద్దిగా అనవసరంగా ట్యాబ్లెట్లు వేసుకొచ్చాను అనిపించిందండి. ఎందుకంటే ఇంకా వారం రోజుల దాకా నాకు ఇంకా షుగర్ బీపీ కూడా రాదనుకుంటున్నానండి. అందుకే ఈ ఆనందంతో అండి అందరికి కూడా అలాగే అనుకుంటున్నాను. అందరికి కూడా అదే విధంగా ట్యాబ్లెట్లు అవసరం ఉండవు అనుకుంటున్నానండి ఈ సందర్భంగా. అండి కృష్ణ గారికి ధన్యవాదాలండి. నమస్తే. కోరుకోలే ఇక్కడ నాతో పాటు డిగ్రీ చేశాడు. డిగ్రీ అయిన తర్వాత కోవిడ్ బ్యాంకు సెక్రటరీ చేసి రిటైర్డ్ అయిపోయాడు. ఇప్పుడు అంతా సోషల్ యాక్టివిటీసే, దైవభక్తి, సాంఘిక సేవా కార్యక్రమంలో పాల్గొన్నాడు. యాక్చువల్ గా ఈ రోజు వాళ్ళ ఆవిడ ఇతను డాన్స్ చేద్దామన్నారు. కడలెత్తికి వచ్చింది కన్నెపిల్ల అనే దానికి కాస్ట్యూమ్స్ కూడా కొనేసుకున్నాడు. అయితే చేస్తాడు, కన్నెపిల్ల లేదు ఇక్కడ, ఆవిడకి దెబ్బ తగిలింది, హాస్పిటల్లో ఉంది. మా డాన్స్ చేస్తాడు.
బాగుంది, పాట డాన్స్ చేస్తాడు. ఈ కుర్రాడు చిరంజీవి చాలా హుషారుగా ఉన్నాడు. దయచేసి ఎవరు కంగారు పడకండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మన సభను ఉద్దేశించి మాట్లాడు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మీరు ఇంతవరకు మన గురువులు, మన స్నేహితులు, మరి ఇంకా వచ్చిన అందరూ కూడా చాలా తిలకించి ఈ కార్యక్రమం ఎంజాయ్ చేశారు. అయితే దీంట్లో ఉన్న ఒక విషయం ఏంటంటే, నేను మన చెన్నంచెట్టి కృష్ణ గారితో కలిసి 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు మేము కలిసి చదువుకున్నాం. మేమిద్దరం కూడా ఒకే ఊరు గ్రామస్తులం. అయితే ఏంటంటే ముఖ్య విషయం, ఇప్పుడు అన్నగారు ఇంత ఎనర్జీతో పనిచేశారు అంటే దీంట్లో సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ మీరు తెలుసుకోవాలి. నేను అన్నగారితో అంతకుముందు డిగ్రీ ఉన్నప్పుడు కలిసి ఉన్నాను. తర్వాత మధ్యలో 30 సంవత్సరాలు మళ్ళీ ఉద్యోగరీత్యా ఉండటం వల్ల దూరంగా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి గత 2 మాసాల నుంచి రోజు అన్నగారు తిరుగుతున్నా. అన్నగారి ఎనర్జీ ఏంటంటే రోజు ధ్యానం చేస్తారండి. కృష్ణన్న గారు మార్నింగ్ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా శ్రద్ధతో ఉదయం 4 గంటలకి లేచి ధ్యానం కంపల్సరీ చేస్తారు. అలాగే ఉదయం పూట వాకింగ్ చేస్తారు. అలాగే ఈవినింగ్ వాకింగ్ చేస్తారు. అసలు ఏంటి ఈ మనిషి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది సీక్రెట్. మీరు కూడా మరి మన క్లాస్మేట్స్ అంటే అందరూ కూడా ఏజ్ రీత్యా ఏదో 1-2 సంవత్సరాలు తేడా ఉంటుంది, కానీ పెద్ద తేడా ఉండదు. మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధ్యానం అనేది ఈరోజు ప్రతి మనిషికి కులమత భేదాలు లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా ధ్యానం అనేది చాలా అవసరం ప్రతి వ్యక్తికి. అది దాంట్లో నేను తర్వాత మన మిత్రులు తర్వాత ఇప్పుడు కలిగిండి మన సాంబశివరావు గారు దాంట్లో ధ్యానరత్న చేసి ఆయన చాలా చాటున మంచి స్పీచ్ ఇచ్చారు. ఆయన యూట్యూబ్లో కూడా వాటిలో ఉన్నాయి. మరి నేను ఇంతట మంచి విషయాన్ని మన స్నేహితుడు అయ్యండి, మన అన్నగారు అయ్యండి, ఆయన చేస్తున్న ఎనర్జీ మీరు చూశారు కదా, మీరు అందరూ పొగుడుతున్నారు. కృష్ణ గారు బాగా చేశారు అని అంటున్నారు. మరి అంత గొప్ప విషయాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఎవరి దగ్గర అయినా మన మిత్రుల దగ్గర మంచి విషయం ఉంటే అది తెలుసుకుని ఎవరైతే ఆచరిస్తారో దానివల్ల ఫలితం పొందుతారు. మనం ఇని వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు. అందుకని మిత్రులారా, ఆరోగ్యం అనేది ఇవాళ సామాన్య విషయం కాదు. ₹1,00,000 ఖర్చు పెట్టినా ఆరోగ్యం పొందలేం. కాబట్టి మనం రాబోయే కాలంలో మళ్ళీ కలవాలంటే ఆరోగ్యంగా ఉంటేనే కలవగలుగుతాం. అదే రకంగా మనం ఆరోగ్యంగానే లేకపోతే మన మిత్రులు ఇప్పుడు ఇందాక చెప్పారు 90 మంది ఉంటే దాంట్లో 62 పేర్లు వచ్చినాయి. దరిదాపుగా 20 మంది చనిపోయారు. లేటెస్ట్గా ఇప్పుడు ఎస్ఎల్ అరుణ్ కుమార్ అని మన క్లాస్మేట్ మీకు తెలిసి ఉంటుంది. ఆవిడ నిత్యం చేసి ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి చాలా ముందుకు వచ్చి చాలా పేర్లు సేకరించింది ఆవిడ. అటువంటి ఆవిడ సడన్గా చనిపోయింది. మరి అది మనం విన్నప్పుడు జీర్ణించుకోలేం. ఎందుకంటే ఆవిడ చాలాసార్లు గ్రూప్లో ఇప్పుడు మనం గ్రూపులు మీరు చూస్తున్నారు. ఆ రోజుల్లోనే దరిదాపుగా 6 సంవత్సరాల కిందట చాలా పేర్లు పలానా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, పలానా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కృష్ణ గారు మీరు రండి నేను కూడా వస్తాను అని ఆ పేర్లను చెప్పిన ఆవిడ వాళ్ళు లేరు. కాబట్టి ఆరోగ్యం అనేది చాలా గొప్పది. కాబట్టి ఆరోగ్యం అనేది ఎవరికి ఊరినే ఒక రోజు వచ్చే విషయం కాదండి. ఆరోగ్యం అనేది మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అలాగే మనం పాటించవలసినవి పాటించాలి. అలాగే వదులుకోవాలి. ముందు మీ అందరికి నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మీరందరూ కూడా 60+ ఉన్నాం కాబట్టి అందరిలో కూడా శాకాహారంగా మారండి, ధ్యానం చేయండి, అలాగే యోగా చేయండి. అలాగే మీరందరూ కూడా ఇవన్నీ చేసినట్టయితే ఆరోగ్యంగా ఉండి ఈ గెట్ టుగెదర్ ఇక్కడతో కాదు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అయినా మనం కలుసుకుంటే మళ్ళీ ఏమవుతుందంటే ఆ చేసిన బూస్టింగ్ వల్ల మళ్ళీ మనం కలవడానికి ఉంటుంది. అందుకని ఇవాళ వెళ్ళి మిమ్మల్ని మర్చిపోయాం అనుకోండి, అది చేయమాకండి. ఎప్పుడైనా మీ దగ్గరలో మీ కైకలూరు ఉంది, కైకలూరు 5 ఉన్నారు, కానీ ఒకరు మాకు తెలియదు అసలు. నాగేశ్వరరావు గారు మా మిత్రుడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఒంటరి అయిపోయాడు. ఏంటంటే మా ఊరుకు కైకలూరుకి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు దూరమే. వాళ్ళ మాంగారు కూడా మా కోఆపరేటివ్లో పనిచేశాడు. అయితే నేను వెళ్తే సత్యనారాయణ ఏంటి 8 సంవత్సరాలు ఎక్కడ ఉన్నావు అంటే చెప్పలేని పరిస్థితి. ఏమవుతుందంటే ఉద్యోగం ఇచ్చే ఎవరికాడమే ఆ బాధ్యతలు ముందుకు పోయి మనకు ఆ విషయాలు తెలియదు. మరి చాలామంది అలాగే మన భీమవరంలో కూడా మన పద్మనాభరాజు గారు, మేము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మరి మిత్రుడు అసలు చెప్పాలంటే ఆయన ఉన్న పొజిషన్కి అసలు ఖాళీ ఉండదానికి ఒక 4 రోజులు చార్ట్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయి
ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా టీం అని చూసుకుంటారు. ఆయన మేము వెళ్తే మాకు టైం ఇచ్చి ఒక రోజు మనతో గడిపి చాలా కోఆపరేట్ చేశారు. అలాగే రబ్బనీ గారు చదివితే పెద్ద పోలీస్ టీం లాగా ఒక 2 రోజులు తిరిగి ఈ గెట్ టుగెదర్ ఇప్పుడు మీరు పొందుతున్నారు, కానీ ఆ మనుషులు కలిసినప్పుడే మాకు గెట్ టుగెదర్ ఆనందం వచ్చింది. ఎందుకంటే 2-3 కలిసినప్పుడు చాలా ఆనందంగా ఉండేది. వాళ్ళతో మేము వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర భోజనం చేయటం, వాళ్ళ దగ్గర టిఫిన్ చేయటం, మళ్ళీ పేర్లు కనుక్కుంటాం, ఎవరెక్కడ అడ్రస్ తెలుసుకుంటాం, అలా తిరిగి ఈ రూపంగా వచ్చింది. కాబట్టి మిత్రులారా, జీవితం అనేది భగవంతుడిచ్చిన వరం. ఆ వరాన్ని మనం అందరూ కూడా ఆస్వాదించాలంటే కనుక దానికి ఈ స్నేహం అనేది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు డబ్బులు సంపాదించవచ్చు, కానీ స్నేహాన్ని సంపాదించలేం. ఒకసారి పోగొట్టుకుంటే అసలు మనిషి ఉన్నప్పుడు మనం కామేశ్వరి అని అమెరికా కెనడాలో ఉంది, పాపం ఆవిడ ఇవాళ ఇక్కడ లేదు. రాజలక్ష్మి గారు ఇంకో ఆవిడ ఉంది. వాళ్ళు రోజు ఎర్లీ మార్నింగ్ లెగ్గానే 4:30కే వాళ్ళ నుంచి మెసేజ్లు ఉంటాయి. ఇవాళ అంతా లైవ్లో పెట్టమన్నారు. పాపం లైవ్లో పెట్టాలంటే మరి ఇక్కడ ఆ టెలికాస్ట్ చేసేటటువంటి మన కెపాసిటీ మనకు లేదు. అలాగే ఎవరికైనా ఉన్నప్పుడు తెలియదు దాని వాల్యూ. మన దాంట్లో ఇవాళ 30 మంది రావాలి, 30 మంది కూడా అదనంగా ప్రిపేర్ చేసాం. కానీ వాళ్ళు వస్తారనుకున్న సెల్ నెంబర్లు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, రాలేదు. మరి కాబట్టి మిత్రులారా, మళ్ళీ కలవాలని, అలాగే అన్నగారు ఆశీస్సులు, మరి మీ అందరి ఆశీస్సులు వల్ల మరి ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయం జరిగింది. మీ అందరికీ నేను ఈ సమాజం తరపున ధన్యవాదాలు తెలుపుకోండి. థ్యాంక్ యూ సత్యనారాయణ. ఇప్పుడు పద్మరాజు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారి చేతుల మీదుగా మరి నరేంద్ర ప్రసాద్ గారికి డిప్యూటీ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారిని వేదిక మీదకి వచ్చి మెమోంటో తీసుకోవాలి. అలాగే కుమార్ గారు డిప్యూటీ కలెక్టర్ గారు కూడా వచ్చి మెమోంటో తీసుకోవాలి. మనకి డిగ్రీకి అది అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని ఫోటోలు ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది ఆర్డర్ పెడితే డిగ్రీ ఫోటోలు చేయించాం. అలాగే ఇప్పుడు ఎవరైనా కావాలని ఇందాక నేను చూపించాను వాళ్ళకి. మీరు ఫోన్ పే చెప్తే స్టూడియో అతను మీరు ఎక్కడి నుండి అక్కడ పట్టుకొచ్చి అక్కడ అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే గతం ఆస్తి కాదు, అనుభవాలు ఆస్తి అని ఇలాంటివి చూసినప్పుడు మన మనసు అంతా తేలికైపోతుంది. ఇప్పుడు వీడియోలు చేస్తుంటే మన వాళ్ళు వేసిన డ్యాన్స్లు మనకి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. అలాగే మన ఎకనామిక్స్ సంజయ్ గారు అన్నారు, కృష్ణ గారు మా ఇంటికి మీరు ఇన్నిసార్లు వస్తాం, మీరు గ్రూప్లో మెసేజ్లు పెడతాం, మీరు చూసారో లేదో పొద్దున్న 5 నుంచి సంజయ్ గారు మన గ్రూప్ ఫాలో అవుతాడు. ఆయన మీరు చూడండి కావాలంటే పైన ఉదయం ప్రతిరోజు చూస్తాడు ఆయన. అది అలా చూసి ఇందులో ఏదైనా ఉంటే మనం షేర్ చేసుకుంటే సంతోషపడతాం. ఇప్పుడు కొద్దిసేపు రాజు గారు ఆ స్నాక్స్ వస్తే అప్పుడు పాపది చిరంజీవి మేరీ రత్నకుమారి గారి పాప ఒక పాటగా డ్యాన్స్ చేస్తారు. పాపని స్టేజ్ మీద పంపించింది. రామ్మ గతంలో మీకు గ్రూప్లో కూడా పెట్టేది, ఒకసారి వేరే పాటకి పాప డ్యాన్స్ చేసింది. సౌండ్ ప్లీజ్. గిర్ర 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 గింగిరా గిరే సర 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 పొంగరానివే సర 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 సుట్టు తిరిగే అందాల బావి సూర్యునిలా గిర్ర 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 గింగిరా గిరే తుర్రు 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 తోట పిట్టలే సర 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 ఎగిరిపోలే రయంటూ రాయి వడిసేలా
పిచ్చి పీటి ఎవరే ఈ బ్యూటీ ఇంతందంగా ఉందేంటి డ్రెస్సులు కోటి వెలకడితే కోటి ఏ కిస్కి బేటీ హై భాయ్ కారేమో బెన్సీ ప్యారేమో జెన్సీ స్టోరీ మొదలెట్టేద్దామా భీమవరం పాలమా బాగా బీచిపోదమా మీద మీద పాలమా పైరలోకి వీలుమా భీమవరం పాలమా బాగా బీచిపోదమా మీద మీద పాలమా పైరలోకి వీలుమా భీమవరం పాలమా బాగా బీచిపోదమా మీద మీద పాలమా పైరలోకి వీలుమా గుండెలోన నన్ను తాగి చేయమా గుండెలోన నన్ను తాగి చేయమా కదా కదా ఓకే ఇప్పుడు అందిన వార్త ఇంత చక్కటి వాతావరణంలో ఆహ్లాదకరంగా అందరూ పాటలు నృత్యాలతో ఆనంద వ్యవహరిస్తుంటే కుమార్ అనే ఒక విద్యార్థి ఈ ఆనంద పులకింతలతో ఒక కవితను రాశాడు. అది నన్ను చదవమని ఆదేశించారన్నమాట. అందువల్ల కుమార్ గారు ఒకసారి రండి సార్. కుమార్ గారు మీ క్లాస్ రండి రండి. మీ భౌతికంగా ఇక్కడ కనిపిస్తే మీ మానసికం నా ద్వారా నేను వినిపిస్తాను. ఎస్ దంతులూరి నారాయణరాజు కళాశాల మందిరమున్ దివ్య శృతుల సంద్రమం తేలిన విద్యార్థులను 43 సంవత్సరముల నడిచిన కాలమున్ నవ యౌవన స్నేహము నవమై వికసించెనన్ భీమవరం భూమి యందు బాసిల్లిన బంధముల్ భావాల గంగగా పర్వలు తొక్కుచుండగా సహచరుల సమాగమము సంతోష సుధావనం సాక్ష్యమై నిలిచే ఈ స్నేహ సౌభాగ్యమున్ సాక్ష్యమై నిలిచే ఈ స్నేహ సౌభాగ్యమున్ 43 సంవత్సరములు నడిచిన కాలమున్ 43 సంవత్సరములు నడిచిన కాలమున్ నవ యువ వయస్సునందు నడిచిన స్నేహమున్ నవ యువ వయస్సునందు నడిచిన స్నేహమున్ పలకరింతలతో పరవశించు హృదయమున్ పలకరింతలతో పరవశించు హృదయములను పునరాగమించు పాఠశాల పుణ్యస్థలమున్ పునరాగమించు పాఠశాల పుణ్యస్థలమున్ గురుతుల గుండెలో ఊడుకట్టిన జ్ఞాపకములు గడిచిన దినములు గానమై మోగుచుండగా గురుతుల గుండెలో ఊడుకట్టిన జ్ఞాపకములు గడిచిన దినముల గానమై మ్రోగుచుండగా సహచరుల సమాగమము సంతోష సుధారసం సాక్ష్యమై నిలిచే కాలమున్ సౌభాగ్యమున్ సహచరుల సమాగమము సంతోష సుధారసం సాక్ష్యమై నిలిచే కాలమున్ సౌభాగ్యమున్. థ్యాంక్ యూ వండర్ఫుల్ ఎక్సలెంట్. మన వయసుని మన యొక్క హెచ్చు తగ్గుల్ని అంటే ఏమీ భేదము లేకుండా ఒక చిన్న పిల్లల వలె ఈరోజు చేసుకున్నది నిజమైన పండుగ. మన ఫిజికల్ బాడీకి వ్యాయామం కావాలి, మెంటల్ బాడీకి విశ్రాంతి కావాలి. ఇది ఈ సిస్టమ్ అలాగుందన్నమాట. ఈ సిస్టమ్ ప్రకారం ఫుడ్ మనం జాగ్రత్తగా తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే గత ఆ గతాన్ని ఎవరైతే వదిలేస్తారో భవిష్యత్తుని ఎవరైతే ప్రసాదం కాబట్టి దాని గురించి కూడా వదిలేస్తారో ఈ వర్తమానం ఈ క్షణంలో అయితే జీవిస్తారో అదే నిజమైన జీవితం, అదే పసితత్వంలాగా జీవించడం. అంటే ఆ పసితత్వ జీవితమే ఆనందమైన జీవితం, ఆరోగ్యమైన జీవితం. కాబట్టి మనం గతం ఎంతో ఉంది, ఆ గతంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎన్నెన్నో అనేక విధాలైన అనుభూతులు ఉన్నాయి.
ఎటువంటివైనా సరే గతం ఎటువంటివైనా సరే దాన్ని ఎప్పుడైతే మనం కొద్దిసేపు పక్కన పెట్టేసామో మనకి రోజుకి 66,000 ఆలోచనలు వస్తుంటాయంట మనిషి. అందులో 80% గతం గురించి వస్తుంటాయి. అది కూడా ఏమిటి వస్తాయి, మన బ్యాడ్ ఫీలింగ్స్ గురించి వస్తుంటాయి. కాబట్టి గతాన్ని వదిలేసి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, రేపు ఎలా జరుగుతుందో తెలియదు, కానీ రేపటి గురించి ఆలోచించి ఈ క్షణాన్ని ఈ క్షణంగా స్వీకరించి ఈ క్షణంతో కలిసిపోవటమే నిజమైన దివ్యమైన ఆనందమైన జీవితం. అటువంటి జీవితం మనం ఇంకా ముందుకు తీసుకెళ్దామని, అటువంటి జీవితానికి మన సోదరు చెప్పినట్టుగా అందరూ చక్కగా హ్యాపీగా, అంటే మనస్సుకి విశ్రాంతినిచ్చే ప్రక్రియ ధ్యానం అంటే ఏమీ లేదు. అంటే శ్వాస మీద ధ్యాస అనమాట. అంటే ఏ నామం స్తోత్రం మంత్ర జపాలు ఏమీ లేకుండా శ్వాసను మాత్రమే గమనిస్తూ హాయిగా మనం ఎంత వయసుందో 2 నిమిషాలు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కూర్చుని చేసినట్లయితే కొంచెం ప్రశాంతంగా మనం రాబోయే కాలంలో ఉండగలుగుతామని తెలియజేస్తూ, మరి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చక్కగా మనందరూ కలిసి ఇక్కడ ఒక పండుగను ఇక్కడ జరుపుకున్నందుకు మనమే బిగ్గరగా అభినందించుకుంటూ బిగ్గరగా క్లాస్తో అభినందించుకుందాం. థ్యాంక్ యూ మచ్. ఈ రకంగా సాంబశివరావు గారు చాలా కార్యక్రమాలు చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఎన్నో వందల వేల కార్యక్రమాలు గవర్నమెంట్ స్కూల్స్లో, పెద్ద పెద్ద దేవస్థానాల్లో, మరి ఈయన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయిపోయారు. వీటికి పెద్ద స్కూల్ ఉంది ఆగిళ్ళలో, ఆదిత్య హై స్కూల్, చాలా కాలం నుంచి నడుపుతున్నారు. మరి ఈయన ఎప్పుడైనా కావాలంటే మనం ఏదైనా యోగా కానీ మెడిటేషన్ కానీ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఈయన కాంటాక్ట్ చేస్తే మనకు అవకాశం ఇస్తారు. చాలా బాగుంటుంది కార్యక్రమం. ఇప్పుడు నాగచంద్రుడు, జోగి నాగచంద్రుడు అని ఇక్కడ భీమవరం అవుతుంది. నేను డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు ఏలో కానీ ఎప్పుడైనా చదవటంలో కష్టపడి చదివిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఉన్న స్థానంలో ఉన్నారు. కొంచెం మీడియంగా చదివిన వాళ్ళు మీడియంలో ఉన్నారు. దాని గురించి ఎప్పుడు కూడా కష్టపడి చదవాలని నేను ఎవరికైనా చెబుతానండి. తర్వాత ఇప్పుడు మన స్నేహితుల్లో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు, పొజిషన్లో ఉన్నవాళ్ళు. దీంట్లో మన క్లాస్మేట్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని మనందరం కలిసి సాధించాలని నేను అనుకుంటున్నాను. దాని గురించి చెప్దామని వచ్చానండి. థ్యాంక్స్ అండి. డియర్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ ఎబెల్ రాజబాబు. నన్ను ఫిబ్రవరిలో కృష్ణ గారు ఈ గ్రూప్కి పరిచయం చేయటం జరిగింది. శాంతకుమారిని అడిగటం వల్ల ఇచ్చారు, కానీ నా పేరు పిఏ రాజబాబుని కొడితేనే గూగుల్లో వస్తుంది. కానీ లేటుగా జాయిన్ అయ్యాను, కానీ యాక్టివ్గా ఉండి కృష్ణ గారికి చాలా సహకరించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కృష్ణ గారి నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే కృష్ణ గారి గురించి చెప్పాలని. మనందరము ఈ విధంగా కలిసామంటే ప్రధాన కారకుడు కృష్ణ గారే, సూత్రధారి ఆయనే. ఆయన గీతే పాటలు కూడా పెట్టాం. కృష్ణ గీతను మనం ఎవరో దాటకూడదు. కృష్ణ గారికి అండగా ఉంటూ ఆయనకి వెన్నంటే ఉంటూ మన అడ్రస్లు వెతకటంలోనూ, అలాగే ఆయనకి సహకరిస్తూ ఆయన సొంత ఖర్చులతో కారు మీద వచ్చేవాడు. ఆయన భీమవరం కాలేజీకి వచ్చేవాడు, లేదా ఫ్రెండ్స్ని తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి మీటింగ్లు వేసేవాడు. ముఖ్యంగా మీటింగ్ ఎక్కువగా రుద్రరాజు పద్మనాభరాజు గారి దగ్గర జరిగింది. అలాగే ఈ అడ్రస్లు సహకరించడంలో ఆయనకి ముఖ్యంగా సహకరించిన వాడు నాగచంద్రుడు, ఎల్ఎస్ శ్రీనివాస్ గారు, ఆయన బ్రదరు సత్యనారాయణ గారు, విఎన్ మూర్తి, వేడంగి నరసింహమూర్తి, రబ్బానీ గారు, శాంతకుమారి గారు, కడలి రమణమూర్తి గారు, పి కామేశ్వరరావు గారు, ఎల్ఎస్ శర్మ గారు, వీరందరూ ఆయనకి లోకల్గా సహకరించారు. నేనైతే ఒక 5-6 అడ్రస్లు నేనే సంపాదించాను ఆయనకి నాకు అడ్రస్లు పెట్టగానే. అలాగే కొంతమంది అడ్రస్లు అడుగుతుంటే మనకి తణుకులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన బేదాల వెంకటరావు గారని. అసలు ఆయన ఫోన్ నెంబర్ ఎవ్వరికి ఇవ్వద్దన్నాడంట, అసలు ఎవరు ఇవ్వలేరు. అలాగే ఇంకొక ఆయన మన గ్రూప్లోనే ఉన్నాడు, గ్రూప్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు.
మా ఫ్రెండ్స్, ఈ గ్రూప్ లో ఉన్న ఫ్రెండ్స్ 4-5 ఎగ్గొట్టడానికి చూశారు, కానీ తెగ్గొట్టి వాళ్ళని గట్టిగా మాట్లాడి మీకు స్నేహం మీద నమ్మకం ఉంటే మీరు రండి అన్నాను. డెఫినెట్ గా వాళ్ళు వచ్చారు. నిన్న యహాన్ గారిని కూడా నేను అడిగాను, తర్వాత కృష్ణ గారు కూడా అడిగారు. మనకి ఈ గ్రూప్ వాళ్ళు ఆయన కూడా రావటం జరిగింది. ఇంతటి కారణభూతుడైన కృష్ణ గారి వల్లే 1983లో విడిపోయిన మనందరం తిరిగి మరలా ఈరోజు కలిసాం. మన కాలేజ్ గీతం కూడా ఆ విధంగానే మన గొప్పదనాన్ని గురించి, అలాగే మనం ఉన్నత శిఖరాలు అధిరోహించడం గురించి దాంట్లో ఉంది. అది యూట్యూబ్లో పెడతాం. లైఫ్ లాంగ్ అది మన పిల్లలు మనం చూసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి ఇందిరామూర్తి గారు కవిత రాస్తారు. అది కవితగానే వాట్సాప్లో ఉండిపోవటం బాగా ఇష్టం లేక దాన్ని డిటిపిట్ చేయించి మన ఫోటో పెట్టి, నేను సొమ్మొకరిది సోకొకరిదిలాగా రాసింది ఆవిడైనా నా పేరు కూడా వేసుకుని నేను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే వీడియో, ఈ గ్రూపు ఏర్పడింది, గెట్ టుగెదర్ పెడదాము అనగానే నేను ఏం చేస్తానంటే గ్రూప్ సాంగ్ నేను తయారు చేస్తానని చెప్పి ప్రతి ఒక్కరి ఫొటోస్ కృష్ణ గారికి రాగానే ఆయన నాకు ఫార్వర్డ్ చేసేవారు. కొంతమంది ఫొటోస్ నేనే నేరుగా తీసుకున్నాను. అవన్నీ పెట్టి మనకు అనుకూలంగా ఉండే విధంగా ఈ సాంగ్ ప్రిపేర్ చేయడం జరిగింది. దీనికి 8,000 సాంగ్కి అయింది. అది నేనే స్పాన్సర్ చేస్తాను. ఎందుకంటే నాకు మన గ్రూప్కి ఉన్న అభిమానంతో, ఎందుకంటే డిఎన్ఆర్ కాలేజీలో చదువుకోవడం వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను. ప్రధానంగా బివి నరసింహరావు గారు ఏ విధంగా హిస్టరీ పాఠం చెప్పేవాడో అలా నేను హిస్టరీ పాఠం చెప్పగలను. ఏనాడు పుస్తకం చూడకుండానే నేను పిల్లలకు పాఠాలు చెప్పేవాడిని. నేను పెద్దగా చదవని కాదు, ఏ దేంట్లోనూ ర్యాంకులు వచ్చేవి కాదు. చదువు మాత్రం ఓన్లీ సబ్జెక్ట్కి 5 డేసే చదువు పాస్ అయ్యాను. ఎప్పుడు వెనకాల బెంచీలో ఉండేవాడిని, హాస్టల్లో ఉండేవాడిని, ఇన్షర్ట్ చేసుకుని గేర్ దాకా వచ్చేవాడిని, సిగ్గుపడిపోయి మన ఇన్షర్ట్ పీకేసేవాడిని. కానీ ఈ విధంగా మనందరం ఈరోజు కలుసుకొని ఇంత ఆనందాన్ని పంచుకుంటున్నామంటే అదంతా కృష్ణ గారి సలవే. కాబట్టి ఆయనకి మనందరి తరపున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. దీనికి సహకరించిన వారందరికీ, మరి ముఖ్యంగా పాకా సత్యనారాయణ గారికి, రుద్రరాజు పద్మరాజు గారికి, శాంతకుమారికి కూడా. అసలు శాంతకుమారి ఇక్కడ ఈ హిస్టరీ పోస్ట్ నాదే. సున్నమాంజనేయులు గారు మా గురువు అని చెప్పుకున్నారు అందరూ. కానీ నన్ను ఇక్కడికి రమ్మని, నేను అప్పుడు వీరోత్సవం కాలేజీలో పనిచేస్తున్నాను, సున్నమాంజనేయులు గారు పిలిపించి హిస్టరీ పోస్ట్ జాయిన్ అవ్వన్నారు. 2 డేస్ తిరిగాను, మేనేజ్మెంట్ దొరకలేదు, నాకు అక్కడే సరిపోతుందని చెప్పి అక్కడ ఉండిపోయి ఈ పోస్ట్ను వదులుకోవడం జరిగింది. తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత 89లో వీరేశం గారి కాలేజీలో చేరాను. అక్కడే నాకు రెగ్యులర్ అయ్యి 33 లెక్చరర్గా 6 ఏళ్ళు అదే కాలేజీ ప్రిన్సిపాల్గా చేసి ఎయిడెడ్ కాలేజీని గవర్నమెంట్ కాలేజీగా మార్చి గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్గా రిటైర్ అవడం జరిగింది. ఇదంతా మనకి ఈ కాలేజీలో చదువుకోవడం వల్లే. కాబట్టి ఈ కాలేజీకి మనం అందరూ రుణపడి ఉన్నామని ఈ అవకాశం కల్పించిన మన చైర్పర్సన్ కృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మిత్రులందరూ ఇక్కడి నుంచి మన వాట్సాప్ గ్రూప్ లో మనం అనుబంధం, ఆత్మీయతలు కలిగి ఉండాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారములు. నా పేరు కామేశ్వరి, మా వారి పేరు శేషు. ఆయన అబుదాబీలో 30 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేశారు. నాకు ఒక అమ్మాయి, కూతురు, అల్లుడు గారు కూడా కెనడాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నారు. నాకు ఒక మనవడు, పేరు విహాన్. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ అందరూ కలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారకుడు మన ఫ్రెండ్ కృష్ణ గారు. ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి అందరి ఆచూకీ తెలుసుకుని పగలనక రాత్రనక అన్ని ఊళ్ళు తిరిగి మొత్తానికి అందరినీ సమావేశపరచాలి, ఇక్కడ ఎలా అయినా సరే ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరపాలి అనేటువంటి ఉత్సాహంతో ఆయన పట్టువదలని విక్రమార్కుల్లాగా కృషి చేశారు. అందుకే ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాము. అయితే నేను రాలేకపోతున్నాను, నేను కెనడాలో ఉండడం వల్ల ఈ ఫంక్షన్కి అటెండ్ కాలేకపోయాను. అందుకనే ఈ వీడియో చేసి పంపిస్తున్నాను. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మాది భీమవరం. నేను డిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ చేశాను. నేనే కాదు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా డిఎన్ఆర్ కాలేజీలో చదివారు. డిఎన్ఆర్ కాలేజీలో చదవడం అంటే ఎంతో చాలా గొప్పగా, గర్వంగా అనిపించేది మా అందరికీను.
చాలా సంతోషంగా గడిపిన రోజులు అవి. మా లెక్చరర్స్ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి మేమందరం ఎలా నడుచుకోవాలో మాకు నేర్పారు. కాబట్టే ఈరోజు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నత పదవులు అలంకరించారు, ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు, ఉత్తమ గృహిణులుగా బాధ్యతలు స్వీకరించారు. అయినా సరే ఎవ్వరూ గర్వం లేకుండా వాట్సాప్లో కలిసాము ఫ్రెండ్స్ అందరము అంటే ఎంతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే మనం అందరం ఇక్కడ సమావేశం అవడానికి మన ప్రియతమ నాయకుడు కృష్ణ గారు కారణం కాబట్టి ఆయనకు కూడా ఈ వేదిక మీద ఈరోజు సన్మానం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పూలైనా కొమ్మకు పోసె కదా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగిరే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే జర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చాని సీర కట్టి పంట సేలే మురిసిందే పరదాలే తీసేద్దాం దిగి దిగి దిద్దాం దిద్దాం దిద్దాం. పిల్లగాలి అల్లరి ఒళ్ళంట గెల్లి నల్ల మబ్బు ఉరినేనా పిల్లగాలి అల్లరి ఒళ్ళంట గెల్లి నల్ల మబ్బు ఉరినేనా కళ్ళెర్ర చేసి మెరుపై తరినేనా ఎల్లలన్నీ కరిగి చల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిధ వర్ణాల వయ్యారి జాణ అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. అనుబంధం పెట్టుకుని మనలో ఒక మనిషి అయిపోయాడు. దానికి చాలా సంతోషంగా ఉంది. మేమందరూ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుని అందరూ వెళ్ళి ఒకసారి థ్యాంక్స్ చెప్పడం ఒకటే. పాట వస్తే పాడేస్తాం. మా శ్రీ కృష్ణ గారికి అభినందన మందారమాల అండి. చప్పట్లు అందరూ చప్పట్లు. అభినందన మందారమాల అభినందన మందారమాల అభినందన మందారమాల అధినాయక స్వాగత రేలా అభినందన మందారమాల స్త్రీ జాతికి ఏనాటికి స్మరణీయ మహనీయ వీరతనికి అభినందన మందారమాల అధినాయక స్వాగత రేలా అభినందన మందారమాల గారు ఎందుకంటే మనందరం కూడా ఇంత గ్యాదర్ అవడానికి కారణం ఏంటంటే మన బిగ్ బ్రదర్ కృష్ణ 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 థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎప్పటికీ కూడా మేము మర్చిపోలేము. చాలా ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకున్న వ్యక్తి ఎవరంటే మై బ్రదర్ కృష్ణ. థ్యాంక్ యూ. నాకు పద్మరాజు గారు వాళ్ళ దగ్గర 3 సార్లు మీటింగ్ పెట్టినప్పుడు భీమవరంలో సక్సెస్ఫుల్ గా ఏదన్నా ఇలాంటి కార్యక్రమం చేయాలన్నా భోజనాలు టిఫిన్లు స్నాక్స్ ఏర్పాటు చేయాలంటే బాగా అనుభవం ఉన్న వ్యక్తి, బాగా తెలిసిన ఆయన, మంచి అనుభవం అని నాకు జగన్నాథ రాజు గారిని పరిచయం చేశారు.
మరి ఆయన పురమాయించారు ఫుడ్ సెక్షన్ అంతా, ఈ స్నాక్స్, టిఫిన్లు, భోజనాలు అన్నీ కూడా. మరి ఈ రోజున మనం అంత ఆనందంగా చాలా హ్యాపీగా భోజనం చేసాం. మరి అక్కడ కూడా ఈ ఘాటు కానీ ఎక్కువగా కారంగా నెయ్యిలా స్పైసీగా లేకుండా చాలా బాగా చేయించారు. అందరూ కూడా చాలా బాగున్నాయని చెప్పారు నాతో. నేను అడిగాను అక్కడికి ఎలా ఉన్నాయి ఐటమ్స్, మెనూ ఏంటంటే అందరూ కూడా బాగుందని చెప్పారు. మరి అన్ని రకాల ఏ కూర కూడా మన పేరు పెట్టాలి, అన్నీ కూడా బాగా జరిగి దానికి కారణమైన జగన్నాథ్ రాజు గారిని ఇప్పుడు మన చిట్టు సత్ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రాజుగారి పైకి రండి. జగన్నాథ్ రాజు, పద్మరాజు గారు ఆయనకి సన్మానం చేస్తారు. ప్రిన్సిపాల్ గారు శాంతకుమార్ గారు ఆయనకి సన్మానం చేస్తారు. మీ సీనియర్ సిటిజన్స్ మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ మీ అందరికీ సేవ చేసుకుని నాకు భాగ్యం దక్కడం పద్మనాభరాజు గారు, కృష్ణ గారు మీరందరూ ఇచ్చి నాకు ఒక వరంగా జీవిస్తున్నాను. మీ అందరి బ్లెస్సెస్ కావాలని చెప్పేసి మళ్ళా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటే అన్నింటికి సర్వీస్ చేసి పెడతారని మీ అందరికీ వందనాలు చేసుకుంటున్నాను. అలాగే చిన్న వినపమ్మా స్నాక్స్ కూడా తెచ్చి రెడీ చేస్తున్నాము. అందరూ మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాను.
చిరంజీవిని అభినందించండి. కానీ అలా కాదు, ఏమండి ఏదైనా విశాల గారు అంటే టాప్, విశాలంటే విశాలే. సూపర్. అందరికీ నమస్కారం. మళ్ళీ జీవితంలో అందరినీ చూస్తారని అనుకోలేదు. మళ్ళీ ఇది కృష్ణ గారి వల్ల సాధ్యమైంది. మళ్ళీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కృష్ణ గారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. వరలక్ష్మి గారు ఈవిడ బెస్ట్ ఫ్రెండ్స్. డిగ్రీ అయిన కానీ ఇద్దరు కూడా మంచి టచ్ లో ఉన్నారు, స్నేహంగా ఉన్నారు. మరి ఈ చివరిలో ఈ ముగింపులో ఉపన్యాసాన్ని ఆవిడ మాట్లాడతారు. అలాగే ఈ మాస్టర్ సౌండ్ తగ్గించండి. అలాగే ఈ కార్యక్రమం అనంతరం మనం అందరం కూడా ప్లే గ్రౌండ్ లో ఎంతో సరదాగా గడిపాం. అప్పుడు ఎన్నో రకాల ఆటలాడుకుని ఆనందంగా గడిపాం అక్కడ. ఇది అయిన తర్వాత నరసింహరాజు పీడి గారు ఒకసారి పాఠశాల ప్లే గ్రౌండ్కి రమ్మని ఆహ్వానించారు. మరి ఇప్పటికి చాలా మార్పు జరిగింది. అయితే మరొకసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఇక లాస్ట్ అలా చూసి అటు వెళ్ళిపోతారు. కానీ మరి పీడి సార్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఎన్నో సంవత్సరాల తర్వాత మీరంతా డిఎన్ఆర్ కళాశాలకు విచ్చేసి ఈ కళాశాలలో మీరు గెట్ టుగెదర్, నేను తెలిసి 27 సంవత్సరాల నుంచి కళాశాలలో పనిచేస్తున్నా, 99 నుంచి చాలా గెట్ టుగెదర్లు జరిగినాయి. కానీ ఇంతమంది వచ్చి ఇక్కడ కలుసుకుని ఇంత ఇదిగా జరగటం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. నేను ఎందుకు మైక్ తీసుకున్నానంటే దీనికి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే వాళ్ళకి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ డిఎన్ఆర్ కళాశాల గత వైభవం ఏమీ తగ్గకుండా మా వంతు మేము ఇంకా నాకు 4 సంవత్సరాల సర్వీస్ ఉంది. మా వంతు మేము కృషి చేస్తూ ఇటు మీ అందరికీ కూడా మీరు చదువుకున్న రోజుల్లో నారాయణమూర్తి గారు ఉన్నారో లేరో కానీ రామరాజు గారు, మేజర్ పివిఎస్ లక్ష్మి గారు, సుబ్బారావు గారు, కేఎల్ఎన్ రాజు గారు అని 4 ఫిజికల్ డైరెక్టర్స్ ఉండేవారు. ఆ రోజుల్లో మన గ్రౌండ్లో సాయంత్రం అయ్యేసరికి అన్ని గేమ్స్ ఆడుతూ ఉండేవారంట. మాకు తెలియదు అది. కానీ ఆ వరవడిని ఇప్పటికీ మేము కంటిన్యూ చేస్తూ ఎవ్రీ ఇయర్ నేను 2001లో స్పోర్ట్స్ కోటా అడ్మిషన్స్ స్టార్ట్ చేసి కళాశాలలో ఎవరైతే మెరిటోరియస్ స్పోర్ట్స్ స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకి ఫీజులు కట్టడం, అలాగే అంతే. మేడం శాంతకుమార్ గారు ఉన్నారు, ఈవిడ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో నాకు సాయం చేసింది అంతే, తర్వాత చేయమంటే చేయలేదు. ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యేటప్పుడు కూడా అమ్మ వదిన నువ్వు రిటైర్ అయిపోతున్నావు, 3కో 4కో మనం ఫీజు కడితే బాగుంటుందంటే ఇవి నాకు సాయం చేయాల. అయినా కూడా మా కళాశాలలో మన భీమవరంలో దాతలకు కరువు లేదు కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో నేను 34 మంది స్పోర్ట్స్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఫ్రీగా ఫీజులు కట్టించి కళాశాలలో మేనేజ్మెంట్ వారు వాళ్ళు కోర్స్ ఫీజు వాళ్ళు స్పాన్సర్ చేస్తే మాకు మిగతా డోనర్స్ నేను మిగతా అందరం కలిసి అంతా ఫీజులు కట్టి మీ అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే గర్వంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషను చాలా డెవలప్ చేసాం. మీరు అందరూ విచ్చేసి అక్కడ మీరు మన డిపార్ట్మెంట్ ఎలా ఉందో ఏంటో చూసి వెళ్ళవలసిందిగా కోరుతున్నా.
బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాజ్బాబు గారు బిఫోర్ లాస్ట్ ఇయర్ వాళ్ళ తమ్ముడు వీటీ కాలేజీలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అథ్లెటిక్ మీట్ చేస్తే మన కళాశాల అథ్లెట్స్ అందరూ కూడా 23 ఈవెంట్లు అక్కడ జరిగితే 17 ఈవెంట్లలో మనమే ఫస్ట్ ప్లేస్. రాజ్బాబు గారు నాకు ఆ రోజు మెమెంటోస్ ఇస్తూ ఏంటి నాకు చదువుకున్న కాలేజీలో ఇన్ని ప్రైజులు వచ్చినాయా, ఇంత ఛాంపియన్షిప్ వచ్చిందని ఆ రోజు ఆయన ఓపెన్గా డయాస్ మీద కూడా అనౌన్స్ చేశారు. అలాగే మీరందరూ కూడా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం జరుపుకోవాలని, మన కళాశాల యొక్క వైభవాన్ని కూడా మీరందరూ తిలకించాలని ఈ కార్యక్రమం ఇక్కడ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రేమించిన కృష్ణ గారికి, ఆయన మిత్రులకి ధన్యవాదాలు మనందరి తరఫున తెలియజేసుకుంటున్నాను. శాంతకుమార్ గారు, మీరు ఈ కాలేజ్ వారితో మాట్లాడి ఈ హాల్ మీరు మాకు ప్రొవైడ్ చేశారు, దానికి మీకు ధన్యవాదాలు. మనకి మీకు ధన్యవాదాలు. అలాగే కృష్ణ గారు స్టాఫ్ వారందరూ కూడా చాలా ఇక్కడ మనకి హెల్ప్ చేశారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇలా అందరూ కలవటానికి ముఖ్య కారకులు కృష్ణ గారు. వారికి మనం లైఫ్ అంతా కూడా ఆయన గుర్తుపెట్టుకుని మనం మళ్ళీ కలుసుకోవాలి అందరూ కలిసి. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏముంటున్నారో అక్కడ వారు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు కూడా కలుసుకుంటూ ఉంటే మన స్నేహం ఎప్పుడు ఇలాగే కొనసాగుతుంది. మన లైఫ్ అంతా కూడా అందరూ కలిసి ఇలా ఉండాలని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలండి అందరికీ. అందరూ ఇలా కలుసుకోవటం అన్నది చాలా గొప్ప విషయం. 43 సంవత్సరాల తర్వాత కలవడం అంటే అంత అనుకున్నంత ఈజీ కాదు. ఇది మన ప్లేసుల నుంచి ఇక్కడికి రావటం చాలా ఈజీ. ఆయన సంకల్పం చాలా గట్టిది కాబట్టి ఇది జరిగింది. అది ఈ స్నేహబంధాన్ని మనం నిలబెట్టుకోవాలి. అది ఆయన సంకల్పం కాబట్టి మనం దాన్ని నిలబెట్టినప్పుడే ఆయన కృషికి మనం ఇచ్చిన మనకు థ్యాంక్స్ అంటే ఒక్క మాటతో అయిపోతుంది. ఇది చేయటం వలన ఆయన లైఫ్ అంతా అది గుర్తుపెట్టుకుంటారు. నా వలన వీళ్ళందరూ కలిశారు, అందరూ కలిసి ఉన్నారు అన్నది ఆయన ఎప్పుడు కూడా ఆయనకు సంతోషంగా ఉంటది కదా, అది మనం ఆయనకి ఇవ్వాలి. ధన్యవాదాలండి అందరికి వచ్చిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇర్రింక వరలక్ష్మి, నేను, మాది 48 ఇయర్స్ స్నేహ బంధం. 1978 ఇంటర్లో ఒక రోజు మేము బెంచ్ మేట్స్ గా వచ్చిన ఫ్రెండ్షిప్ ఇది. 48 ఇయర్స్ కంటిన్యూయేషన్ ఫ్రెండ్షిప్. బహుశా ఇక్కడ మీట్ అయిన వాళ్ళు ఇంత లాంగ్ ఫ్రెండ్షిప్ ఎవరికి ఉండదు. దానికి మేము చాలా హ్యాపీ. మా లైఫ్ అంతా కూడా ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలని మీరు ఆశీర్వదించాలి. అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వయసులో కావాల్సింది అదే మనందరికీ. థ్యాంక్ యూ. వాళ్ళ స్నేహబంధం గురించి వాళ్ళు కూడా అంతే. పద్మరాజు గారును కుమార్ గారు ఎప్పటి నుంచో వాళ్ళు మన కాలేజీ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ స్నేహం కొనసాగింది. అన్ని కార్యక్రమాలు వాళ్ళిద్దరూ మరి కలిసి పనిచేయటం ఉండటం జరుగుతుంది. కుమార్ గారు కూడా ఒకసారి మాడితే బాగుంటుంది మీ స్నేహాన్ని. ఎందుకంటే ఇప్పుడే రాజలక్ష్మి గారు చెప్పారు వాళ్ళ స్నేహం గురించి. పద్మనాభరాజు నా స్నేహం గురించి చెప్పన్నారు. మేమిద్దరం ఇక్కడ 3 సంవత్సరాలు కలిసే తిరిగాం. కలిసి చదువుకోలేదు, కలిసి తిరిగాం. ఆ తర్వాత కొంతకాలం నాగపూర్లో కూడా మేమిద్దరం కలిసి పీజీ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా కలిసే ఉంటాం. ప్రతి సంవత్సరం మేము 2-3 సార్లు వాళ్ళ ఇంటికి మేము, మా ఇంటికి వాళ్ళు రావడం మినిమం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా అందరం కలిసి ఉండడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. నాకు వాళ్ళ పద్మనాభరాజు ఫ్యామిలీ అంటే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు అందరితో కూడా మంచి పరిచయం ఉంది. అలాగే అతనికి మా నాన్నగారు వాళ్ళతో పరిచయాలు చాలా బాగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఈ రకంగా ఎనర్జైజ్ చేసినందుకు
మన కృష్ణ గారికి, మన మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే రకంగా మన స్నేహితులు చాలా మంది ఇలా కలిసి అప్పుడు స్కూల్ స్థాయి నుంచి కాలేజీ స్థాయి నుంచి ఇప్పటి వరకు కూడా వారి స్నేహాన్ని కొనసాగించారంటే అది చాలా గ్రేట్ థింగ్. మరి చాలా చాలా లాంగ్ ఫ్రెండ్షిప్ ఇది. మరి వాళ్ళందరినీ కూడా అభినందిస్తాను. మరి పద్మనాభరాజు గారిని, అలాగే కుమారి గారిని, మరి అలాగే విరింగి వరలక్ష్మి గారిని, అలాగే రాజలక్ష్మి గారిని, ఇలాంటి ఫ్రెండ్స్ చాలా లాంగ్ టైం ఫ్రెండ్షిప్ గా కలిసి ఉండే వాళ్ళని చూసాం. మరి అలాగే ఇక్కడ మద్దాల గాయత్రి గారు, వీరవాసరం ల్యాండ్ లార్డ్, మరి ఆవిడ కూడా ఇరింగి వరలక్ష్మి గారితో చాలా లాంగ్ టైం నుంచి స్నేహం కొనసాగించారు. వీళ్ళందరూ కూడా అభినందన. మరి ఇప్పటి నుంచి మనందరం కలిసి మన జీవితాంతం కూడా ఈ ఫ్రెండ్షిప్ కొనసాగించాలి. అందరం మనం కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళకు సాయం చేసుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా మన స్నేహాన్ని మీరందరూ కొనసాగిస్తారని, మరి ఈ సమావేశాన్ని మరి ఒకసారి ఎప్పుడైనా జరుపుకుంటాకి, మరి మనం ఒకరికొకరు సహాయపడతాకి ఈ సమావేశం ఇవ్వబడతాని నేను కోరుకున్నాను. మరొకసారి మీ అందరికీ ఈ కార్యక్రమంలో ఎవరైతే సహాయ సహకారాలు అందించారో, ఎవరైతే మనీ పే చేసి లేకపోతే సాయం చేశారో వాళ్ళందరికీ కూడా పేరున కృతజ్ఞతలు చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు మీ లీడర్, మీ శ్రేయోభిలాషి కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.